అనగనగా ఒక పల్లెటూరు ఉండేదంట. ఆ పల్లెటూరు ఎంత పచ్చగా అందంగా ఉండేదంట. ఆ ఊరు చివరన ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువు గట్టున ఒక పెద్ద చెట్టు ఉండేదంట. ఆ చెట్టు పైన 2 అందమైన పావురాలు ఉండేవంట. ఆ పావురాలు 2 సంతోషంగా ఉండేవంట. కొన్ని రోజులు గడిచాక ఒక బుల్లి పావురం పుట్టిందంట. ఆ పావురం పుట్టగానే 2 పావురాలు చాలా సంతోషించాయంట. ఒక రోజు ఆ బుల్లి పావురం కాకలేసిందని తల్లి పావురం ఆహారం తెచ్చిందంట. అమ్మా, ఆకలేస్తున్నది, అరగంట నుంచి అరుగుతున్నాను. బంటి, 2 నిమిషాలు. నువ్వు స్టోరీ చదవడం పూర్తయ్యేలోపు నీ పాలు నీ దగ్గరకు వచ్చేస్తాయి. 2 నిమిషాలంటే నేను లెక్కలో 2 గంటలు అనుకుంటా. ఆ పాలు కాగరమేమో కానీ ఆ కలుపులో ర్యాట్స్ రన్నింగ్ కాంపిటీషన్ పెట్టుకుంటున్నాయి. కాచిన చాలే తీసుకురమ్మా. అయిపోయింది బంటి, అయిపోతుంది. ఎక్కడ ఆగాను? నీ వల్ల ఎక్కడి వరకు చల్వానో మర్చిపోయాను. ఆ బుల్లి పావురానికి ఆకలేసిందని తల్లి పావురం ఆహారం తెచ్చిందంట. అక్కడ ఆకలి గుర్తొచ్చి ఆగిపోయారు సార్. ఆ ఆహారం తినేలోపు ఒక కాపురాలు కూల్చి కాకొచ్చి వాలిందంట. అలాంటి మైండ్ సెట్ ఉన్న మంచి ఇక్కడికి వచ్చింది. ఆ కాకి ఎలాంటిదంటే కాకి రూపంలో ఉన్న లంకిని లాంటిదంట. అమ్మ రూపా, వచ్చావా? పాలివనా బూస్ట్ ఇవనా? పాలివ్వు పిన్ని. సరే, తీసుకొస్తాను. ఆగిపోయావేంటి బంటి? ఆ కథ చాలా బాగుంది, చదువు. ఇంకా వరకు బానే ఉండేది మందారం, కానీ కాపురాలు కూల్చి కాకొచ్చింది కదా, అక్కడి నుంచి అస్సలు బాగోదు.